సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా ఎవరు వేయలేరుగా నీవు తెరచిన తలుపులు నీవు తెరచిన తలుపులు రాజ ప్రభువుల ప్రభువా నీకు సాటి ఎవరు లేరయా రాజుల రాజ ప్రభువుల ప్రభువా నీకు సాటి ఎవరు లేరయా నీ సింహాసనం నా హృదయాన నీ కృపతోనే స్థాపించు రాజా నీ సింహాసనం నా హృదయాన నీ కృపతోనే స్థాపించు రాజా నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా ఎవరు వేయలేరుగా నీవు తెరచిన తలుపులు నీవు తెరచిన తలుపులు కరుణామయుడా కృపాసనముగా కరుణా పీఠాన్ని నీవు మార్చావు కరుణామయుడా కృపాసనముగా కరుణా పీఠాన్ని నీవు మార్చావు కృప పొందునట్లు నాకు ధైర్యమిచ్చి నీ సన్నిధికి నన్ను చేర్చితివా కృప పొందునట్లు నాకు ధైర్యమిచ్చి నీ సన్నిధికి నన్ను చేర్చితివా నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా ఎవరు వేయలేరుగా నీవు తెరచిన తలుపులు నీవు తెరచిన
యాజకుడా నా యేసు రాజా నిత్య యాజకత్వము చేయుచున్నవాడా ప్రభు పేరట కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ మాటలు విని ప్రార్థన చేసుకుందాం. అపుస్తల కార్యం 4వ అధ్యాయము 27-28 వచనాలు చదువుదాం. ఏవి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. అక్కడ రాయబడింది ఏంటంటే అపోస్తులు సేవ ప్రారంభించబడిన రోజులలో చాలా కష్టాలు పడుతున్నారు. వాక్యం చెబితే బెదిరిస్తున్నారు. కొంతమంది పట్టుకుని కొరడాలతో కొడతా ఉన్నారు. కొంతమంది శ్రమల పాలవుతూ ఉన్నారు. కొంతమంది ఊరుదులు పెట్టి పారిపోతున్నారు. ఆ శ్రమలు తాళలేక చల్లా చెదురవుతూ ఉన్నారు. అలాంటప్పుడు ఇశ్రాయేలులో రక్షించబడిన దేవుని బిడ్డలు, ప్రభువుని ఎరిగిన వారు, ఆయన రక్తం ద్వారా కడగబడిన వారు ఏం చేస్తున్నారో అక్కడ చాలా తేటగా రాయబడింది. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందుగా నిర్ణయించావో. ఇప్పుడు నేను మీకు చెప్పే మాట ఏమిటంటే, దేవుడు తన చేతిని చాపుతాడు. ఎప్పుడు తన చేతిని చాపినా అక్కడ ఆయన ఉద్దేశం ఏమిటో తెలుసా? నేను ఊహించిన కార్యాలు జరగాలి, నా హస్తం ఆ పని చేయాలి, నా మనసులోని సంకల్పం అంతా నెరవేర్చబడాలి అని దేవుడట ఫరో దగ్గర చెయ్యి చాపాడు. తెగులొచ్చినప్పుడు చెయ్యి చాపాడు. దిగజారిపోయిన ప్రజల కొరకు చెయ్యి చాపాడు. నీళ్ళలో కొట్టుకుపోతున్న వాళ్ళ కొరకు చెయ్యి చాపాడు. ఎందుకయ్యా ఆయన చెయ్యి చాపిందంటే, ఆయన ఏం చేయాలని నిర్ణయించాడో ఆయన సంకల్పం నెరవేరుస్తాడు. అందుకు ఆయన చెయ్యి చాపాడట. ఇప్పుడు వీళ్ళకు ఒక చక్కని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏమిటో తెలుసా? దేవుడేమో చెయ్యి చాపాడు, దేవుడేమో తన సంకల్పాన్ని నిర్వహించాలని కోరుకున్నాడు. కానీ ఈ మనుషులు, మత నాయకులు, ఇదిగో హేరోదు రాజు ఇంకా అన్యులు దేవునికి విరోధంగా మాట్లాడే గుంపంతా కూటం పెట్టారు. ఎందుకు కూటం పెట్టారు, కూడుకున్నారు అంటే ఆయన సంకల్పం నెరవేరకూడదు, ఆయన చెయ్యి చాపాడు, ఆయన కార్యాలు జరగకూడదు అని వీళ్ళంతా మీటింగ్ పెట్టారట. కూడుకున్న గుంపు పేర్లు రాశాడు. రాజు కూడుకున్నారట. పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రజలు, ఆయనంటే ద్వేషం కలిగిన వాళ్ళంతా కూడుకొని ఉన్నారు. మరి వీళ్ళు కూటం పెట్టి ప్రణాళికలు వేస్తున్నారు, ప్రయోగాలు చేస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు? ఆయన కార్యాలు జరగకూడదు, ఆయన చెయ్యి చాపి తన సంకల్పాన్ని నిర్వహించకూడదు అని వీళ్ళు ఆలోచన చేస్తున్నారు. అప్పుడు ప్రభువుని నమ్ముకున్న వారికి కూడా ఆలోచన వచ్చింది. వాళ్ళు ఆ విధంగా కూడుకుని దేవుని కార్యం జరగకూడదని అడ్డం పడుతున్నారుగా, మనం కూడా కూటం పెడదాం, మనం కూడా కూడుకుందాం, మనం కూడా ప్రార్థన చేద్దాం, ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి అని వీళ్ళంతా కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు నా మాట మీకు అర్థం అవ్వాలి. మధ్యలో ఉన్న ఆయనేమో చెయ్యి చాపాడట. ఆ చెయ్యి ఎందుకు చాపబడిందంటే కార్యాలు చేయటానికి, దేవుని మనసులో ఉద్దేశం నెరవేరడానికి. ఈ పక్క గుంపేమో నెరవేరొద్దని ప్రార్థన చేస్తున్నారు, ఈ పక్కన ఉన్న గుంపేమో నెరవేరాలని ప్రార్థన చేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఇది ఒక పోరాటం. దేవుని కార్యాలు జరిపేందుకు ఒక సంఘం ఎత్తబడుతుంటే దేవుని కార్యాలు జరగకూడదని ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం ఇప్పుడు చదివాం దాన్ని. ఇక్కడ మనం ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. దేవుని సంకల్పం నా పట్ల నెరవేరాలి, దేవుని సంకల్పం మీ పట్ల నెరవేరాలి, దేవుని సంకల్పం నీ ఇంట్లో బిడ్డలందరూ రక్షించబడాలి అని, దేశంలో ఉన్న ప్రజలంతా రక్షించబడాలని ఆయన సంకల్పం. ఆయన సంకల్పం నెరవేర్చబడాలి అని ఆయన అంటుంటే దానికి ఆయన చెయ్యి చాపాడట. ఇప్పుడు వీళ్ళు అడ్డం పడుతున్నారుగా,
వీళ్ళేమో దేవుని ఆలోచన నెరవేరాలి. ఈ రెండు ప్రార్థనలో, రెండు సమావేశాల్లో ఏది గెలిచింది? ఈరోజు కూడా ఇలాంటి సన్నివేశాల్లో మనం ఉన్నాం. నీకు ఒకే ఆలోచన ఉండాలి. ఏమిటి ఆలోచన అంటే, దేవుడు తన చేతిని చాపి ఉండగా ఇప్పుడు నేనేం చేయాలి? దేవుని కార్యాలు జరిగేట్టుగా ప్రార్థన చేయాలి. మోషే కొండ మీదకి వెళ్ళాడు. తన చేతికారను పట్టుకుని అలా ఎత్తాడు. దేవుని సంకల్పం నెరవేరేటట్టుగా నెమ్మదిగా ప్రజల్లో ఇశ్రాయేలులు గెలవడం మొదలుపెట్టారు. ఆయన చెయ్యి ఎత్తలేకుండా దించాడా, వెంటనే శత్రువులు గెలుస్తున్నారు, ఇశ్రాయేలులు ఓడిపోతున్నారు. అంటే చాచిన చెయ్యి ఎత్తితేనేమో జయము కలుగుతుంది, దించితేనే అవమానం కలుగుతుంది. అపొస్తలుల కార్యములో దేవుడు చెయ్యి చాపి ఉండగా ఇక్కడ ఒక గుంపు వాళ్ళు బయలుదేరారు. ఆపాలి అనుకున్న వాళ్ళు, నాశనం చేయాలి అనుకున్న గుంపుని గురించి నేను చెప్పాలని కోరుకోవటంలో, కానీ దేవుని కార్యం చాచిన చేతి ద్వారా జరగాలనుకున్న వాళ్ళు ఏం చేశారో ఇప్పుడు చూద్దాం. తర్వాత వచనం చదువుదాం. రోగులను స్వస్థపరచుటకును పరిశుద్ధుల సేవకులను యేసు నామమున సూచక్రియలు మహత్కార్యములు చేయుటకును దేవుడి చెయ్యి చాపబడింది. అయితే నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? ఈ గుంపు వాళ్ళు ఒక్కసారి చూచారట, దేవుడు చెయ్యి చాపాడు కదా, స్వస్థపరచడానికిని, అద్భుత కార్యాలు చేయడానికిని, చీకట్లో ఉన్న ప్రజలు వెలుగులో రావటానికిని సేవకులు ధైర్యంగా పనిచేయాలి, ఆ పరిచర్య బాగా జరగాలి అని వీళ్ళంతా ప్రార్థన చేయడం మొదలుపెట్టారట. ఎప్పుడైతే వాళ్ళ ప్రార్థన ఊకుమ్మడిగా కలిసి చేస్తూ ఉన్నారో ఆకాశమందున దేవుడు మహా సంతోషపడ్డాడట. ఈ రోజున సేవకుడిగా మీకు చెప్పగలిగిన మాట, దేవుని చెయ్యి చాపబడే ఉంది. అది బలమైన కార్యాలు చేసేట్టుగా ఆదుకునే వ్యక్తులు లేపబడాలి. ఆ చెయ్యి కిందకు దించకుండా ఉండేందుకు కొంతమంది వ్యక్తులు కావాలి. ఆ వ్యక్తులు ఎవరై ఉండాలో తెలుసా? చాచిన చెయ్యి చాపి ఉండగానే అద్భుతాలు జరిగేట్టుగా ప్రార్థించగలిగిన వ్యక్తులు సంఘంలో లేపబడాలి. దేవునికే మహిమ కలుగునగాక. మీరు ప్రార్థన చేసినప్పుడల్లా ఈ మాట మనసులో పెట్టుకోనండి. ఏ మాట? నేను నా పిల్లల కొరకు ప్రార్థన చేయడం కాదు, నాకు ఉద్యోగం కలగాలని ప్రార్థన చేయడం కాదు, నేను ఎందుకు ప్రార్థన చేస్తున్నానో తెలుసా? ఆయన చెయ్యి ఇంకా చాపబడే ఉంది. ఆ గ్రామం రక్షించబడడానికి ఆయన చెయ్యి చాపబడే ఉంది. ఈ కుటుంబం రక్షించబడటానికి ఆయన చెయ్యి చాపబడే ఉంది. ఆ ఆసుపత్రుల్లోనూ ఇళ్ల దగ్గర రోగులై ఉన్నారే, వాళ్ళని స్వస్థపరచడానికి ఆయన చెయ్యి చాపబడే ఉంది. ఈ చీకటి మనుషుల మధ్యలో ఆశ్చర్యకార్యం చేయడానికి ఆయన చెయ్యి చాపబడే ఉంది. కనుక చాపబడిన చెయ్యి ఉండగానే, అంటే సమయం ఉండగానే, దేవుడు చెయ్యి వెనక్కి తీసుకోక మునిపే అద్భుతాలు జరిగేట్టుగా ఈ చాచిన చెయ్యి ఉండగానే నేను చేయాల్సిన పని నేను చేస్తాను. ఇప్పుడు ఆమేనని చెప్పండి. చాచిన చెయ్యి చాపబడి ఉండగానే నువ్వు ముందుకు రావాలి. మోషే చెయ్యి ఎత్తినప్పుడే ఆదుకునేవాడు రావాలి. చెయ్యి దిగిపోయింది అనుకో, ఆయన చాచిన చెయ్యి ముడుచుకున్నాడు అనుకో, ఇంకా నువ్వేం చేయలేవు. నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటో తెలుసా? సమయాన్ని మీరు వాడుకోవాలి. ఏ సమయం? ఆయన చెయ్యి చాచి ఉండగానే నేను ఆయన పని మీద ఉంటాను. ఒకవేళ ఆయన చెయ్యి చాపి ఉండగా మనం ప్రయాసపడలేదు అనుకోండి, ఆ తర్వాత ఆయన చెయ్యి నెమ్మదిగా దించినా, ముగించినా, వెనక్కి తీసుకున్నా, ఆ తర్వాత ఉపవాస ప్రార్థన చేస్తానండి, ఆ తర్వాత గ్రామం కొరకు ఏడుస్తానంటే నీ వల్ల కాదు. ఒకవేళ ఒక 80 ఏళ్ల వయసు నీకు ఇచ్చాడు, ఆయన చెయ్యి చాచి ఉండగానే ఈ 80 సంవత్సరాల వయసులోపే నువ్వు ప్రయాసపడి ప్రార్థన చేయాల్సినంత ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నీ వయసు, నీ అవకాశం ఉండగా చేయకుండా, నాకు చాలా పనులు ఉన్నాయండి, పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వ్యాపారం ఉంది, వ్యవసాయం ఉంది, ఉద్యోగం ఉందని చాచిన చెయ్యి కార్యాలు చేసే టైంలో ప్రార్థన చేయకుండా తినడం, తాగడం, బాధ్యతలు పెంచుకోవడం, నాకెక్కడ టైం ఉందని ప్రార్థన చేయడానికి అనుకుంటూ నువ్వు పైనాన్ని సాగిస్తే ఆయన చాచిన చెయ్యికి నువ్వు చెయ్యొతనిచ్చిన వాడవ కాదు, చెయ్యెత్తిన మోషేకి ఆదుకున్న సేవకుడవు కాదు, చెయ్యెత్తిన సేవకుడికి జయం కోరుకున్న వ్యక్తివి కాదు.
మరి ఈ రోజున ప్రార్థనకు వచ్చిన నీవు నీ పిల్లల దీవెన కాదు, ఒక దర్శనం నీకు ఉండాలి, ఒక ఆలోచన నీకు ఉండాలి. ఈరోజు దేవుని సందులో మోకరిస్తున్నా, ఈరోజు ఆయన సందులో నేను ప్రార్థన చేస్తూ ఉన్నా, నేను ఆయన చెయ్యి చాపబడి ఉండగానే దాని కొరకు నలిగిన హృదయముతో కన్నీటితో నేను ప్రార్థన చేస్తాను. చాచిన చెయ్యి అద్భుతాలు జరిగించాలి, చాచిన చెయ్యి వలన అద్భుతాలు జరగాలి. ఈ సమయాన్ని నేను మౌనంగా ఉండను, ఈ సమయాన ప్రార్థించడం ఆపను. ఒక తండ్రి తన కుమార్తె కబురు పెట్టాడు, అమ్మా రాణి, నీకో మాట చెబుతాను విను, భయంకరమైన మరణ శాసనం తయారయ్యింది, నువ్వేమో రాజభవనంలో ఉన్నావు, మౌనంగా ఉండబాకు. ఈ సమయంలో నువ్వు చేయాల్సిందేదో ఆలోచించి ఆ ప్రజల మీద ఉన్న మరణ శాసనం తొలగిపోయే ఏర్పాటు నువ్వు చెయ్యి. ఒకవేళ నేను రాణిగా ఉన్నాను, పెద్దగా చేసినా చేయకపోయినా ఎవరు నష్టపోయినా నేను నష్టపోను అని నీవు అనుకుంటావేమో. నా దేవుడు ఎవరో తెలుసా? నీకిచ్చిన స్థానాన్ని, నీకిచ్చిన అవకాశాన్ని, నీకిచ్చిన కృపను కాలదు అనుకుంటే దేవుడు మరో దిక్కు నుండి సహాయం కలుగ చేస్తాడు. కానీ నువ్వు తప్పించుకోలేవు అని ఎస్తేరుతో మొర్దెకై సమాచారం పంపాడు. ఈరోజు వినాల్సింది ఏమిటంటే, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయటానికి సమయం ఇచ్చాడు దేవుడు. నీకు ఆరోగ్యం, అవకాశం, సహవాసం, ఆస్తి అన్నీ ఇచ్చాడు. ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉండకూడదు. నాశనం రాకమునిపే దేవుని చెయ్యి చాపి ఉండగాని సాతాను క్రియలు లయపరచబడాలి. సాతాను క్రియలు నాశనం చేయడానికి నీ దర్శనం ఒక్కటే. ఆయన చెయ్యి చాపొందగా ఈ సమయంలో నేను చేయాలి, ఈ సమయంలోనే ఆదుకోవాలి, ఈ సమయంలోనే సేవకులను అడుగులు వేయాలి, ఈ సమయంలోనే నేను సువార్త చెప్పాలి, ఈ సమయంలోనే సంఘం కొరకు ప్రార్థన చేయాలి, ఈ సమయం ఉండగానే, ఈ సమయం ఉండగానే, ఈ సమయం ఉండగానే. ఒకవేళ నిర్లక్ష్య వైఖరితో అడుగులు వేసావనుకో, మొర్దెకై సందేశం నీకు కూడా సందేశమే. నీవు మౌనంగా ఉన్న ఎడల వేరే వాళ్ళకి ఆ పని అప్పగిస్తాడు, వేరే వాళ్ళ ద్వారా సహాయం అందుతుంది. కానీ నీవు తప్పించుకోలేవు. ఆ మరణ శాసనానికి నువ్వలైపోతావు. విన్నారా? భయంకరమైన మరణం వచ్చినప్పుడు అదిగో ఎస్తేరు మోకాళ్ళ మీద పడి తన ప్రజల కొరకు ఏడ్చింది అనే గుంపులో నీ పేరుంటే ఎంత బాగుంటుంది. కనుక ఆయన చెయ్యి చాచి ఉండగా, ఆయన చెయ్యి చాచి ఉండగా నువ్వు చేయాల్సిన ప్రార్థన చేయకపోతే నువ్వు నష్టపోతావు. ఆ చెయ్యి వెనక్కి తీయక మునిపే, ఆ చెయ్యి వెనక్కి తీసుకుని ఇక అయిపోయింది కాలం అనక మునిపే, నీ ఆయుష్ అవకాశం ఉండగానే, ఆయన చెయ్యి చాచి ఉండగానే నేను ఉపవాసం ఉంటాను, ప్రార్థన చేస్తాను, కలిసి ప్రార్థిస్తాను అని ఒక ఆలోచన నీకు కలగాలి. నీ వచ్చి ప్రార్థన చేస్తుంటే గెలుపు అపజయం రెండు నీ ప్రార్థన మీదే ఆధారపడుతుంది. నీవు చేయాల్సిన ప్రార్థన, ఆదుకునే ప్రార్థన, దేవుని కొరకు శ్రమ పడతాననే ప్రార్థన, నా లాభం కంటే నా ప్రజలకు మేలు జరగాలి, నా ప్రజల మరణం నుంచి తప్పించబడాలి అని నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడితే అనేకులకు క్షేమం కలగబోతుంది, అనేకులకు దీవెన కలగబోతా ఉంది. మరి ఈ రోజున దేవుని సందులో నోరు తెరిచి ప్రార్థన చేయగలుగుతున్నావా? అందుకే నేను చెబుతాను, మీరందరూ నోరు తెరవండి అని. కొద్దిమంది అయినా వాళ్ళంతా చేరి ప్రార్థన చేశారు. ఆయన చెయ్యి చాపి ఉండగా, మీకు మాట చెప్పనా, ఆయన చెయ్యి నీ కుమారుని మార్చడానికి చాపి ఉన్న సమయం, నీ ఇంట్లో ఉన్న రోగిని బాగు చేయడానికి చాపి ఉన్న సమయం, మార్పు లేని వ్యక్తులకు స్వస్థత విడుదల చేయడానికి చాచి ఉన్న సమయం, నీ పిల్లలకు ఉద్యోగం ఇవ్వడానికి చాచి ఉన్న సమయం, నీకు ఒక ఇల్లు కట్టడానికి ఆయన చెయ్యి చాపి ఉన్న సమయం, గ్రామాలు వెలుగు చూడటానికి ఆయన చెయ్యి చాపి ఉన్న సమయం. ఈ సమయంలో నువ్వు ప్రార్థన చేయలేకపోతే, ఈ సమయంలో సంఘం కొరకు ప్రార్థన చేయకపోతే, నశించిపోయే ఆత్మల కొరకు నువ్వు ప్రార్థన చేయకపోతే, రాణి అన్ని అవసరాలు నీకు ఉన్నాయి, అన్ని సింహాసనాలు, వస్త్రాలు అందరూ ఉన్నారు, కానీ నువ్వు మిగలవు, నీవు కాపాడుకోలేవు, నీవు తప్పించుకోలేవు. కానీ ఆ కృప మరొకడికి వస్తుంది. మరొకడికి వచ్చాక వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వేరే దిక్కు నుండి సహాయం కలుగుద్ది. నీకు క్షేమం ఉండదుగా, నీవు నశించదవని మాట ఉంది. ప్రార్థన అనేకులు నశించే వారికి విడుదల కలిగే ఒక ధూప వేదికలాగా నీకు తయారవునగాక. సమయం ఉండగానే, చాచి ఉండగానే, కృపాకాలంలో ఉండగానే, కన్నీళ్లు విడవగానే. బాగా ఆలకించండి సహోదరులారా. బలురక్కసి మధ్యలో ఇర్మియా వెళ్ళాడుగా, యెహెజ్కేలు వెళ్ళాడుగా, గాఢాంధకారం నుంచి భక్తులందరూ వెళ్ళారుగా. మనం మాత్రం ఏమీ లేకుండా హాయిగా ఎక్కడ ఉన్నావంటే వేసిన చోటే ఉన్నట్టుగా
ఏంటండి 20 ఏళ్ళ నుంచి ఉపవాస ప్రార్థన చేస్తానే ఉన్నాం, చేస్తే ఏమైనా కదిలింపు వచ్చిందా? మనం సేవ చేస్తున్నాం, మన సేవలు ఏమైనా కదిలింపు వచ్చిందా? మనం ప్రార్థన చేస్తున్నాం, ఏమైనా కదిలింపు వచ్చిందా? సేవకులకి చెప్పగలిగింది అదే, విశ్వాసులకి అదే చెప్పగలిగింది. కారణం ఏంటంటే వేసిన చోటే ఉన్నవాళ్ళం కాదుగా, కదిలి కదం తొక్కగలగాలి. ఆ రోజున చేసిన ప్రార్థన సేవకులందరూ చల్లా చెదిరేట్టుగా ఆ జనాంగం చెదరగొట్టారు. చెదరగొడితేనే సేవ జరిగింది. నా యేసుని బట్టి బ్రతిమలాడుతున్నాను, చాచిన చెయ్యి చాపి ఉండగానే నేను ఆదుకుంటాను, నేను మోకరిస్తాను, నేను ప్రార్థిస్తాను. నా ప్రార్థన వలన 3 కార్యాలు జరగాలి. స్వస్థతలు జరగాలి, అద్భుతాలు జరగాలి, సూచక్రియలు జరగాలి. అప్పటి వరకు నేను ప్రార్థన ఆపను. దేవుడు చూస్తూ ఉన్నాడండి. ప్రార్థన శక్తివంతంగా జరిగింది. వాళ్ళ పెదవుల్లోంచి వచ్చే ప్రార్థన, గుండెలోంచి వచ్చే ప్రార్థన తీవ్ర స్థాయిలో ఉంది. వెంటనే ప్రార్థన శక్తికి ఆనవాలేమిటి? లైట్ వెలిగింది అనగానే వెలుతురు అసలు చీకటి పోద్ది. నీ ప్రార్థన శక్తి కలిగింది అయితే భూమి కంపిస్తుంది. గట్టిగా చెప్పండి ఆమేన్. ఆ వాక్యం తర్వాత పూర్తి చేయండి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. వారు కూర్చున్న చోటు కంపించెను. ఆయన కంపించింది 2 పనుల మీద. ఒకటి, నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరి ముందుకు బయటికి వెళ్ళు. నువ్వు వెళ్ళి నువ్వు ప్రార్థన చేసిన దాన్ని గట్టగా నేను అద్భుతాలు చేస్తాను, నా చెయ్యి చాపబడింది. కంపించడం నీకు మేలు, నిన్ను కదిలించాలి. రెండవది, భూమి కంపిస్తే నీకు రెండో ఆనవాలు ఏమిటో తెలుసా? దేవుడు చాచిన చెయ్యి అద్భుతాలు చేస్తున్నట్టు నాకే తెలిసింది, నేనే గమనించగలిగాను. విన్నారా? మొదట నీ కదిలింపు ఉండాలి. 60 ఏళ్ళు వయసు వచ్చిన, 20 ఏళ్ళు భక్తి చేసిన, చాలా కాలం ప్రార్థన చేసిన నీ ఇంట్లో కదిలింపు వచ్చి నీ భర్త మారాలిగా, నీ బిడ్డ మారాలిగా, ఇంట్లో సమస్యలు తీరాలిగా, నీ ఆత్మీయ జీవితంలో పరుగు వేగంగా పరిగెత్తాలిగా. భూమి కంపిస్తుంది అనుకున్నప్పుడు నోట్లో ఏలు పెట్టుకుని చూస్తూ నడవడెవడు? ప్రాణాన్ని కాపాడుకోవాలని పరుగున పోతాడు. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? కంపన వచ్చింది అంటే నీ వేగం పెంచబడాలి, సువార్త వేగం పెంచబడాలి, సంఘ పరిచర్య వేగం పెంచబడాలి, నీ ప్రార్థనా పరిచర్య పెంచబడాలి, ఓ దీవెనకరంగా సాగాలి. మరి నీ జీవితంలో ఒక్కసారి ఆగి ఆలకించు. నా ఇంట్లో కంపం వచ్చింది, భూమి కంపించింది అంటే ఆ ఇంట్లో ఉన్న బంధకాలు తెంచబడతాయి. భర్త బంధకాలు తెంచబడలేదా? నీ ప్రార్థన జవాబు రావటం లేదా? కొడుకు మారలేదా? కూతురు మారలేదా? ఆ ఇంట్లో వాళ్ళకి రక్షణ కలగలేదా? చల్లబడిన వాళ్ళు ముందుకు రావటం లేదా? వాళ్ళందరికీ కారణం ఏంటంటే నీ ఇంట్లో కంపన లేదు. ఊళ్ళో వాళ్ళందరికీ ప్రార్థన చేస్తా, ఊరందరికీ కార్యాలు జరుగుతాయి. మరి నీ ఇంట్లోనే కార్యం జరగకపోతే, అక్కడే భూకంపం రాకపోతే జరిగేది ఏముంది? చాచిన చెయ్యి ఉంది, దేవుడు చేస్తాడు. నాలుగ చెప్పనా? ఆయన చాచిన చెయ్యి ఉంటే నా జీవితంలోనే కంపనం మొదలవ్వాలి, నేనున్న చోటే కదిలించబడాలి. ఊహ మించిన ఘనకార్యాలు చేయడానికి ఇష్టపడిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఈ రోజున చాచిన చెయ్యి ఉండగానే నేను ఆయన పని మీద ఉంటాను, నేను ఆయన నామాన ప్రార్థన చేస్తాను. ఈ వాక్యం ఈరోజు ఇక్కడ మొదలు పెట్టండి. మీ ఇంట్లో కంపన మొదలైతే ఆగిన పెళ్లి సాగుద్ది. మీ ఇంట్లో ఆయన కదిలించడం మొదలు పెడితే రాని ఉద్యోగం మొదలవుతుంది. నీ ఇంట్లో ఆ కార్యక్రమం మొదలైతే మార్పు చెందిన భర్త మార్పు చెందుతాడు. ఆయన చెయ్యి చాచి ఉన్న వేళ, కార్యాలు చేయడానికి చాచి ఉన్న వేళ, అద్భుతాలు జరిగించడానికి చాచి ఉన్న వేళ, మహత్కార్యాలు జరిగించడానికి చాచి ఉన్న వేళ ఆయన చెయ్యి చాపి ఉండగా నువ్వు కావాలని కోరుకుంటున్నాడు. ఏమిటి? ఆదుకునేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరా? అద్భుతాలు జరగాలని ఆ చేయి కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కడ కూడా లేరా? అట్టి వాళ్ళు ఇక్కడ చేర్చబడుదురుగాక, ఉన్నవాళ్ళంతా మార్పు చెందుదురుగాక, వాళ్ళకు ఒక ధైర్యం కలుగునగాక, ఒక నిరీక్షణ కలుగునగాక, పట్టుదల కలిగిన ప్రార్థన మొదలవునగాక, దేవుడు అద్భుతం ఈరోజే మొదలుపెట్టునగాక. మోకరించండి, మోకరించండి, ప్రభు కార్యాన్ని చూద్దాం. ఒక క్షణం మోకరించండి. అద్భుతం జరగాలి. అయ్యా, నేనున్న చోటే కదిలింపు లేకపోతే, నాకే ప్రార్థన ద్వారా కదిలింపు లేకపోతే, నా ఇంట్లోనే కదిలింపు లేకపోతే, నా భర్త జీవితమే కదిలింపు లేకపోతే నా ప్రార్థన నిష్ప్రయోజనమేగా. చాచిన చెయ్యి ఇంకా సిద్ధంగా ఉంది అద్భుతాలు చేయటానికి. నా ఇంట్లో అద్భుతం మొదలుపెట్టు, పక్కింట్లో అద్భుతం మొదలుపెట్టు, పక్క గ్రామంలో అద్భుతం మొదలుపెట్టు, నశించిపోయే కుటుంబాల అద్భుతం మొదలుపెట్టు. దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్న వేళ, కృపాకాలంలో ఉన్న సహోదరి, నీవు ఊరకనన్ని సమయాన్ని కేటాయించాల. ఇది విలువైన సమయం. ఆయన చెయ్యి చాచి ఉండగా నిన్ను ఇక్కడ చేర్చారంటే ఆదుకునేవాడవు,
ప్రార్థించేవాడు, రోధించే వ్యక్తి నీ వల్ల కార్యం జరగాలి. మోషే కాదుకునేవాళ్ళు లేపబడ్డారు. ఆయన చెయ్యి చాపి ఉండగానే సంఘం మోకాళ్ళ మీదకి వచ్చింది. దండం పెడి చెబుతున్నాను సహోదరులారా, కాలయాపన కార్యక్రమం కాదు ఇది. ఈ సమయం ఉండగానే, చేతులు చాచి ఉండగానే 3 కార్యాలు ప్రపంచంలో జరగాలయ్యా, అందుకు నేనున్నాను అంటూ తీర్మానంతో మోకరించండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడను ప్రేమామేడు నా ప్రభు, వందనాలయ్యా. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. నువ్వు వినిపించిన మాటల కొరకై వందనాలు. పేరు పేరున బిడ్డలను దీవించండి అయ్యా. ఇక్కడున్న బిడ్డలు కేవలం అనామకులు కాదయ్యా, చాచి ఉన్న చేతి కార్యాలు జరగడానికి రోధించే ప్రార్థనాత్మ కలిగిన వారై ఉండాలయ్యా. వాళ్ళ ఇళ్లల్లో భూకంపం జరగాలి, సాతాను క్రియలు లయపరచబడాలి, దేవుని శక్తిని ఇళ్లలో వాళ్ళు చూడగలగాలి, భర్తలో మార్పు చూడగలగాలి, భార్యలో మార్పును చూడగలగాలయ్యా. ఈరోజే ఆ కార్యం మొదలుపెట్టండి. పేరు పేరున బిడ్డలను దీవించండి. ఆరాధనలో పాల్గొందిన వారిని ఆశీర్వదించండి. వారి విన్నపాలకు జవాబు దయచేయండి. వారి కోరికను సిద్ధింపచేయండి. కుటుంబాలకు క్షేమం కలగాలి. నీ బిడ్డల దేహానికి ఆరోగ్యం కలగాలి. కుటుంబంలో సంతోష సమాధానాలు ఉండాలి. ప్రార్థనాత్మతో నడిపించబడాలి. రాకడ కొరకు సిద్ధపడాలి. అట్టి బలమైన కార్యాలు జరిగించి చేసి మహిమ పొందుమని యేసు శక్తి కలిగిన నామాన ప్రార్థించి విన్నవించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మీ ప్రార్థనా వసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751. మరి ఒక నెంబర్ 9440772772.